ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేనండి. నాకేదో పోయినట్టుందనమాట. వీడియోస్ పెట్టి ఒక 2 days అయితే అయిపోయిందండి, అంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఇంకెందుకో ఇంట్రెస్టే వస్తూ ఉండలేదు నాకు, లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి తీయాలి అన్నా కూడా. అది ఎందుకో అర్థం అవ్వట్లేదండి. షార్ట్స్కి అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయట్లేదు. ఇంక ఇవాళ ఫైనల్లీ ఎలాగోలా అప్లోడ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఇంకా మార్నింగే ఇవాళ 5:30 కల్లా లేచేసానండి. ఇంకా లేచి చూస్తే వర్షం పడుతూ ఉంది. ఇలాంటి వెదర్లో నాకు ఇంకాసేపు పడుకోవాలనిపిస్తుంది, కాకపోతే పిల్లలతో ఇదనమాట. ఇంకా పిల్లలు ఎలాగోలా లేపిచ్చేశారు. హితికి కరెక్ట్గా 4th yearలో పడ్డపట్టుండి అనుకుంటున్నానండి హితిని అంగన్వాడికి పంపిద్దామని చెప్పేసి. ఇంకా అనుకుంటూ ఉండాను అంతే, అస్సలు పంపించట్లేదు. ఇంకా మీకైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అంటే స్కూల్కి అంటే అంగన్వాడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినట్టు అంతా. అప్పుడైతే కరెక్ట్గా 1 week అలా పంపించాను అంతే. ఇంకా ఆ తర్వాత ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు, ఇంకా హితికి కూడా ఇంట్రెస్ట్ రాలేదనమాట. కానీ అప్పుడప్పుడు హితి అయితే చెప్తూ ఉండేది నన్ను అంగన్వాడికి పంపి అని చెప్పేసి. ఫైనల్లీ పంపిద్దాం అని రెడీ చేస్తే ఏడ్చుకొని కూర్చుంటుందండి, అస్సలు పోదనమాట. ఇంకా రెడీ చేసేంతవరకే ఆ మాట. రెడీ చేసిన తర్వాత నేను అస్సలు పోనంటే పోను, ఒకవేళ పోవాలనుకుంటే నువ్వన్నా లేకుంటే నానమ్మన్నా నాతో పాటు రండి అంటారు. అట్లా కూడా ట్రై చేసామండి. ఇంకా వాళ్ళ నానమ్మని కూడా ఒక 2-3 days అయితే వెళ్ళింది. ఇంకా వాళ్ళ అత్త కూడా ఒక రోజు అయితే వెళ్ళిందనమాట. ఇంకా అంటే డే మొత్తం ఆ అమ్మాయితోనే ఉండిపోవాలి, ఇంకా అలా ఉంటేనే ఉంటుంది, లేకుంటే అస్సలు ఉండదండి. ఇంకా అలా పంపించక ఇవాళ అయితే రెడీ చేసేసాను. ఇంతకుముందు ఒక 2-3 days కూడా ఇలానే రెడీ చేశానండి మార్నింగే. కాకపోతే ఎందుకో పోలేదు. ఇంకా ఈ రోజైనా సరే పంపిద్దామని చెప్పేసి నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యి రెడీ చేశాను అనమాట. ఇంకా ఇవాళ పొద్దున్నే మా ఊర్లో అయితే ఒక అవ్వ అయితే చనిపోయింది. ఇంకా దాంతో మూడ్ అప్సెట్ అయిపోయింది అనమాట. ఇంకా ఊర్లోనే కాబట్టి, ఇంకా అంగన్వాడీ ఉన్నది కూడా ఊర్లోనే కాబట్టి అంగన్వాడీ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అనమాట. మళ్ళీ ఆ అక్కని అడిగితే ఇంకా ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పిందండి. సర్లే వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఫైనల్లీ అక్కొచ్చి పిలిచేసరికి ఈ అమ్మాయి పోలేదనమాట. ఇంకా మళ్ళీ ఎలాగోలో ఒప్పించి అక్కే తీసుకెళ్ళింది, అంటే అంగన్వాడీ టీచరే తీసుకెళ్ళినా కరెక్ట్గా ఒక 1/2 hour ఏమో ఉందంతే. ఇంకా అమ్మాయితో పాటు చారు కూడా వెళ్ళిందనమాట. ఇంకా అలా 1/2 hour అయితే ఉన్నారండి. ఇంకా హితి వచ్చేసరికి చారు కూడా హితితో పాటే వచ్చేసిందనమాట. ఇద్దరే వచ్చారంట. ఇంకా వాళ్ళు కూడా వెనకొచ్చి అంటే చెప్పుకుని వచ్చేసారంట. ఇంకా వాళ్ళు కూడా ఆయా అంతా వచ్చి పంపించారండి. ఇంకా ఇద్దరే కలిసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. ఇంకా మా అమ్మ అయితే తీసుకొస్తుంది. నాకేంటంటే ఊరికినే అమ్మాయితో వెళ్ళి అక్కడ కూర్చొని డే మొత్తం అలా స్పెండ్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఎక్కడికి వెళ్ళినా రాదు కదా, సేమ్ నా ఫీలింగ్ అదే అనమాట. దాంతోడు ఇంకా బిట్టునో చింటూనో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళాలి. పని పాట లేకున్నా అలా వేరే చోట కూర్చొని ఉండడం కొంచెం అన్ఈజీగానే ఉంటుంది కదా. ఇంకా అలా అన్నట్టు ఇంకోటి ఏంటంటే మన పిల్ల కోసం మనం వెళ్ళాలి తప్పదు అన్నట్టయితే ఉన్నాను. కాకపోతే నాకు ఎందుకో వెళ్ళబుద్ధే అవ్వదనమాట. ఇంకా మా వదిన వాళ్ళంతా కూడా చెప్పారండి, మేము కూడా మా పిల్లలతో పాటు ఒక 3 months 2 months 1 month అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళకి అలవాటు చేపించాలని. కానీ నాకెందుకో ఇలా అనమాట, ఇంకా వెళ్ళాలంటే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసే వెళ్ళేదానికి నాకు మొహమాటం అనమాట. ఇంకా మా అమ్మని వెళ్ళమంటే ఇంకా ఆమె 1-2 సార్లు వెళ్తుంది. ఇంకేదైనా బట్టలు ఉతికే పని ఆ పని ఉంటే ఇంకా అలా ఒకే ఒక్క రోజు గ్యాప్ వస్తే ఇంకంతే కదా. హితి అయితే ఆ గ్యాప్లోనే ఇంకా నెక్స్ట్ డే వెళ్ళు అంటే అస్సలు వెళ్ళదనమాట. అలా కూర్చుందండి. ఇంకా ఫైనల్లీ అంటే సరాసరి స్కూల్కి వేస్తే వెళ్తుందో లేదో అని కొంచెం డౌట్ అనమాట. ఇంక ఇవాళ నుండి స్టార్ట్ చేశాను. ఇంకా రేపు వెళ్తుందా లేదా చూడాలండి. ఇంక ఇవాళ అయితే చికెన్ సాంబార్ అయితే చేశాను. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.